ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించిన ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చి వాగ్దానము మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానపు మాటను దేవుడే మానవునికి వచ్చిన యేసు ప్రభువారు శిష్యులకు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇదే సందర్భము మనకి మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుండి 22 వరకు రాయబడిన భాగాల్లో ఈ సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అక్కడ మనం చూస్తున్నప్పుడు ఉదయము బేతనియ నుండి భోజనం చేయక యేసు ప్రభువారు ఆయన శిష్యులు వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను అని మనం చూస్తూ ఉంటాం. ఆకులు గల అంజూరపు చెట్టును దూరం నుండి యేసు ప్రభువారు చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని ఆయన వచ్చినట్లు మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇక్కడ యేసు ప్రభువారిలో ఇక్కడ ఆకలి గొనెను అనే మాట ద్వారా యేసుక్రీస్తు ప్రభువారిలోని మానవత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడే మానవునికి వచ్చిన యేసు ప్రభువారిలో సంపూర్ణ మానవత్వము, సంపూర్ణ దైవత్వం కూడా గలదని తప్పక మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆకలి గొనెను అనే మాట ద్వారా యేసు ప్రభువులోని మానవత్వము మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ లేదు అని మనం చూస్తూ ఉన్నాం. అది పండ్ల కాలము కాదు. అయితే యేసు ప్రభువారు ఇక మీదట ఎప్పుడు కాపు కాయకుందు అని యేసు ప్రభువారు చెప్పగానే తక్షణమే అది ఎండిపోయెను అని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది పండ్ల కాలము కాదు అని తెలిసినా సరే యేసు ప్రభువారు ఎందుకు దాన్ని శపించారని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే ఈ విషయాలు మనం తెలుసుకోవాలంటే ముందుగా అంజూరపు చెట్టును గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అంజూరపు చెట్టు మొదట కాయలు కాస్తుంది, తదుపరి ఆకులు నిండుగా ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఉన్న సమయానికి ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవు అని మనం చూస్తూ ఉన్నాం. పండ్ల కాలము కాకపోయినా పచ్చి కాయలైనా తప్పక ఉండాలి, కానీ అక్కడ ఆకులే ఉన్నాయి కానీ పండ్లు లేవు అని మనం చూస్తూ ఉన్నాం. అంటే పచ్చి కాయలు లేవు అని మనం చూస్తూ ఉన్నాం. పచ్చి కాయలను కూడా తింటారని తప్పక మనం తెలుసుకోవాలి. అయితే ఆ చెట్టుకు కాయలు లేవంటే ఆ చెట్టు గొడ్డుపోతు చెట్టు, అది రోడ్డు ప్రక్కన ఉన్నది గనక మార్గస్థులను అనేక మందిని ఆకర్షిస్తూ ఉంది. అనేక మంది ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఆకులు కొని వచ్చి ఉన్నారు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత అది పండ్లు లేనిదిగా కనబడుతూ ఉంది. అంటే ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ చెట్టు ఏం చేస్తుందంటే వస్తున్న ప్రజలను అది మోసం చేస్తుంది అని తప్పక మనం తెలుసుకోవాలి. గనుకనే యేసు ప్రభువారు దాన్ని శపించారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇదే విధంగా మనం చూస్తున్నప్పుడు ఇదొక విషయం కాగా మరొక ఆత్మీయ విషయం ఏంటంటే అంజూరపు చెట్టు యూదా జనాంగాన్ని సూచిస్తూ ఉంది. బైబిల్లో అనేక సందర్భాల్లో అంజూరపు చెట్టు యూదా జనాంగాన్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని సూచించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకులు ఉన్నవి కానీ ఫలములు లేని స్థితిలో వారు ఉన్నారని దీనికి సూచనగా తప్పక మనం తెలుసుకోవాలి. శాస్త్రులు, పరిసయ్యులు, అదేవిధంగా యూదా మత నాయకులు వేషధారుల వలె వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆచారాలు ఆచరిస్తున్నారు కానీ భక్తి లేని స్థితిలో వారు ఉన్నారు. అంతేకాకుండా పారంపర్యాచార్యములను ఆచరిస్తూ దేవుని వాక్యాన్ని వారు ఏం చేస్తున్నారంటే నిరర్థకము చేస్తూ ఉన్నారు. పెదవులతో గణపరుస్తున్నారు కానీ హృదయము దేవునికి దూరంగా ఉంది. అంతేకాకుండా మనుష్యులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని వారు బోధిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సున్నము కొట్టిన సమాధుల వలె వారు ఉన్నారని తప్పక మనం తెలుసుకోవాలి. అంటే పైకి అలంకారంతో ఉన్నారు కానీ లోపలంతా కూడా కుళ్ళే ఉందని తప్పక మనం తెలుసుకోవాలి. ఆకులు ఉన్నవి కానీ ఫలములు లేనిదిగా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే
ఆచారాలు ఉన్నాయి కానీ ఆత్మీయత లేదు అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే వారు శాపానికి గురవుతారు. ఎవరైతే ఇటువంటి స్థితిలో ఉంటారో, ఆచారాలను పాటిస్తూ ఆత్మీయ జీవితం లేని, భక్తి లేని స్థితిలో ఎవరైతే ఉంటారో వారు శాపానికి గురవుతారని యేసు ప్రభు వారు దీనికి సూచనగా ఆయన శపించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక పాఠము కాగా ఆయన శపించడం ద్వారా ఆయనతో వచ్చిన శిష్యులకు కూడా ఆయన ఒక పాఠాన్ని నేర్పారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ విధంగా శపించిన తదుపరి యేసు ప్రభువారు శపించగానే ఆ అంజూరపు చెట్టు తక్షణమే ఎండిపోయింది అని మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్తికుడు రాసి తెలియపరిచినట్లు మనం చూస్తాం. అయితే మార్కు సువార్తికుడు అది త్వరగా ఎండిపోయింది అని మనం చూస్తూ ఉన్నాం. తక్షణమే ఎండిపోయిందని మనం చూస్తాం, త్వరగా ఎండిపోయిందని మనం చూస్తాం. అయితే ఇది చూసిన శిష్యులు ఆశ్చర్యపడినట్లు అక్కడ మనం చూస్తాం. అయితే యేసు ప్రభువారు వారు ఆశ్చర్యపడుతున్న ఆ రీతిని చూచి సందేహపడకండి, విశ్వాసంతో ఉన్నట్లయితే, విశ్వాసంతో ప్రార్థించినట్లయితే ఇటువంటి వాటిని చేయడమే కాకుండా విశ్వాసంతో ఎంత గొప్ప కార్యాలైనా మీరు చేయగలరని యేసు ప్రభువారు తెలియజేస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం ద్వారా ఎంతటి కార్యమైనా చేయొచ్చు అని ఆయన తెలియపరుస్తూ ఆయన శిష్యులకు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ వాగ్దానాన్ని మనం చదువుకోవడం జరిగింది. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనము. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు శిష్యులకే కాదు కానీ ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. విశ్వాసంతో మనం ప్రార్థించిన వాటిని పొందుకున్నామని మనం నమ్మితే వాటన్నిటినీ మనం పొందుకుంటామని దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. విశ్వాసంతో ప్రార్థిస్తే గొప్ప కార్యాలు మనం చూస్తాం. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో నమ్ము వారికి సమస్తము సాధ్యమే అని యేసు ప్రభువు వారు చెప్పినట్లు మనం చూస్తాం. విశ్వాసంతో దేవుని దగ్గరికి వచ్చి మొరపెడుతున్న మనము ఆ వేటినైతే దేవుణ్ణి అడిగామో వాటిని పొందుకున్నామని మనం నమ్మితే వాటన్నిటిని మనం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో చేస్తే, నమ్మి మొరపెడితే మీరు అడిగే వాటిని పొందుకుంటారని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు అని దేవుడు ఒక హామీని, ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. మనుషుల హామీలు మనకు మేలు చేయవు కానీ, మనుషుల భరోసాలు మనకు మేలు చేయవు కానీ దేవుడు ఒక హామీని మనకి ఇస్తున్నారు. ఈ వాగ్దానం ద్వారా మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేటినైతే అడుగుతున్నారో వాటిని పొందుకున్నారని మీరు నమ్మితే అవి మీరు పొందుకుంటారని దేవుడు హామీ ఇస్తున్నారు, భరోసా ఇస్తున్నారు, గొప్ప ధైర్యాన్ని ఆయన ఈ వాగ్దానం ద్వారా ఇస్తున్నారు. కాబట్టి నమ్మి మనం ప్రార్థన చేస్తే, ప్రార్థన చేసిన తదుపరి ప్రార్థన చేసిన వాటిని పొందుకుంటామని నమ్మితే వాటన్నిటిని మనం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మి ప్రార్థిస్తే గొప్ప కార్యాలు చూస్తాం. మనం ప్రార్థించిన దాన్ని పొందుకున్నామని నమ్మితే గొప్ప కార్యాలు మనం చూస్తాం, గొప్ప మహిమను చూస్తాం, గొప్ప మహిమ కార్యాలు మనం చూస్తాం. ఎందుకంటే యేసు ప్రభువారు, దేవుడి మానవునికి వచ్చిన యేసు ప్రభువారు ఆయన పరిచర్య చేసిన కాలంలో విశ్వాసంతో ఆయన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వస్థపరచబడి సంతోషముతో, విడుదలతో తిరిగి వారు వెళ్ళినట్లు మనం చూస్తాం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు విశ్వాసంతో ఆయన వద్దకు వచ్చిన గ్రుడ్డివారు చూపు పొందుకొని తిరిగి వెళ్ళారు. దయ్యాలు, అపవిత్రాత్మలు పట్టిన వారు విడుదల పొందుకొని తిరిగి వెళ్ళారు. చెవుడు నత్తి ఉన్న వ్యక్తి స్వస్థత పొందుకొని తిరిగి వెళ్ళాడు. చనిపోయిన వారు బ్రతికించబడ్డారు. కుష్ఠరోగులు స్వస్థత పొందారు. పక్షవాయువు గలవారు స్వస్థత పొందారు. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఆమె విడుదల పొందినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఓచ చేయి గలవానికి స్వస్థత కలిగినట్లు మనం చూస్తాం. చాంద్ర రోగం కలిగిన వ్యక్తి స్వస్థత కలిగినట్లు మనం చూస్తాం. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు ఎవరైతే విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చారో, విశ్వాసంతో ఆయన్ని వేడుకున్నారో వారందరూ కూడా గొప్ప కార్యాలు, గొప్ప విడుదల, గొప్ప అద్భుత కార్యాలు, గొప్ప సూచక్రియలు, గొప్ప మహత్కార్యాలు వారు చూచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే హామీని, అదే భరోసాని, అదే ధైర్యాన్ని దేవుడి వాగ్దానం ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న మీరు అవి పొందుకున్నారని మీరు నమ్మితే వాటన్నిటినీ మీరు పొందుకుంటారని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అది ఏదైనా సరే, ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నట్లయితే ఆ ఉద్యోగాన్ని దేవుడు నాకు దయచేయగలడు అని మీరు నమ్మితే వాటిని మీరు పొందుకుంటారు. అంతేకాకుండా ఆర్థిక సమస్య నుండి విడుదల, అప్పుల నుండి విడుదల మీరు పొందాలని దేవుని దగ్గర మొరపెడుతున్నట్లయితే దేవుడు నాకు విడుదల ఇస్తాడని మీరు విశ్వాసంతో ఉండగలిగితే దేవుడు గొప్ప విడుదల అనుగ్రహిస్తాడు. ఆరోగ్యం గురించి మీరు ప్రార్థిస్తున్నట్లయితే గొప్ప ఆరోగ్యం దేవుడు ఇస్తాడని మీరు నమ్మితే గొప్ప ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా,
కుటుంబ రక్షణ కొరకు మీరు ప్రార్థిస్తున్నట్లయితే దేవుడు ఎంతటి వారినైనా ఆ వారి మనసులను మార్చగల దేవుడు అని మీరు నమ్మినట్లయితే దేవుడు రక్షణను వారికి అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ ఎదుగుదల కొరకు మీరు ప్రార్థిస్తున్నట్లయితే దేవుడు నన్ను ఆత్మీయతలో హెచ్చిస్తాడు, అభివృద్ధిని కలుగు చేస్తాడని మీరు నమ్మినట్లయితే ఆత్మీయతలో మీరు ఎదిగేటట్లు దేవుడు దయచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతానం కొరకు మీరు ప్రార్థిస్తున్నట్లయితే దేవుడు ఈ కార్యం చేయగలడని మీరు నమ్మినట్లయితే గొప్ప మహా అద్భుత కార్యాన్ని మీరు పొందుకోగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఏదైతే మీరు ఆశపడుతున్నారో వాటిని దేవుని దగ్గర మీరు అడుగుతున్నప్పుడు దేవుడు నాకు దయచేయగల సమర్థుడు అని మీరు నమ్మినట్లయితే మీరు పొందుకుంటారని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న ఈ వాగ్దానపు మాటని విశ్వసించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థించిన తదుపరి కూడా విశ్వాసంతో మీరు ఉండగలిగితే మీరు అడిగే వాటన్నిటిని పొందుకుంటారని, వాటన్నిటిని ఇస్తారని దేవుడి వాగ్దానం ద్వారా ఒక హామీని, ఒక భరోసాని, ధైర్యాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటను నమ్మి ఈ వాగ్దానంలో దాచబడిన ఆశీర్వాదాలు పొందుకొని విశ్వాసంతో ప్రార్థించి ఏవైతే ప్రార్థిస్తున్నామో వాటిని పొందుకుంటున్నామని నమ్మి దేవుని మహా అద్భుత కార్యాలు మనం పొందుకుందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. అందరి బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన చేయనప్పుడు ఏ వేటినైతే మీరు అడుగుతున్నారో అవి దొరికినవని మీరు నమ్మిన ఎడల వాటన్నిటినీ మీరు పొందుకుంటారని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ వాగ్దానం వీక్షిస్తున్న మా ప్రియులు వేటి కొరకైతే వారు మొరపెడుతున్నారో దేవా, నీ మీద ఆధారపడి విశ్వాసం నుంచి వేటినైతే మొరపెడుతున్నారో వాటన్నిటి విషయాలు వారికి మేలు చేయమని నీ సేవకునిగా నేను వేడుకుంటున్నాను తండ్రి. వేటి విషయాలైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వాటి విషయాల్లో నీ కార్యములు జరిగించండి, వారి పట్ల నీ కార్యాలు నూతనపరచండి. ఇంకా ఎవరైతే ప్రార్థనలు చేస్తున్నారో విశ్వాసంతో వారు నీ కొరకు నమ్మకంగా నిలబడుతూ నీ మహా అద్భుతాలు చూచినట్లు మీరు సహాయం చేయమని, దేవ వీక్షించిన ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించమని, వారి పట్ల నీ కార్యాలు జరిగించమని, దేవ ఈ కార్యక్రమం ద్వారా, ఈ వాగ్దానం ద్వారా నీ నామమునకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.